కొత్త బైకర్స్ గురు పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీపై కేసు నమోదుకు మీనమేషాలు లెక్కపెడుతున్నారు పోలీసులు. ప్రొఫెసర్ ఉమా మహేశ్వరరావుపై దాడి చేసిన నానాజీపై సర్పవరం పిఎస్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవటం లేదు. మరోసారి ప్రొఫెసర్ ఇంటికెళ్లి క్షమాపణ చెప్పారు నానాజీ. ఉమామహేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సంఘీభావం తెలిపింది. నానాజీ అనుచరులపై కేసు లేకపోవడంపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎమ్మెల్యే నానాజీ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని దళిత సంఘాలు మండిపడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రాజును అడిగి తెలుసుకుందాం. రాజు, కవిత, ఏదైతే కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే అంతా నానాజీపై కేసు పెట్టేందుకు పోలీసు అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ప్రధానంగా ఈ కేసును రాజీ చేసేందుకు కూడా ప్రభుత్వం నుంచి ఆ ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే ఘటన జరిగిన వెంటనే క్షమాపణలు చెప్పించారు ఎమ్మెల్యే నానాజీ తోటి. అయితే అక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు కానీ, అదేవిధంగా మెడికోలు లేదా దళిత సంఘాలన్నీ కూడా దీన్ని వ్యతిరేకించాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అంతా నానాజీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. దీంతో పాటుగా ప్రధానంగా అతను జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటుగా ఎమ్మెల్యే పదవి నుంచి కూడా బర్తరఫ్ చేయాలని ఒక డిమాండ్ అయితే తీసుకొచ్చారు దళిత సంఘ నాయకులు. ఈ నేపథ్యంలోనే ఈ ఇష్యూ ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కావడంతో ప్రభుత్వ పెద్దలు ఎలాగైనా సరే దీన్ని రాజీ చేయాలని చెప్పి అటు కలెక్టర్ ని ఇటు ఎస్పీని కూడా ఆదేశించడంతో ఇంతవరకు అయితే కూడా ఎటువంటి కేసు అయితే నమోదు చేయని పరిస్థితి అయితే ఉంది. ఆ ఘటన జరిగిన వెంటనే రంగరాయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నరసింహం కూడా లిఖితపూర్వకంగా సర్పవరం రూరల్ పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. దీని మీద కూడా ఇంతవరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయని పరిస్థితి ఉంది. మరోవైపు అటు డాక్టర్ నరసింహానికి ఇటు ప్రభుత్వ వైద్యుల సంఘం, అదేవిధంగా ఏపీ జూడాస్ నుంచి కూడా సంఘీభావం తెలిపి ఆయనకి మద్దతు పలుకుతున్నారు. ఆందోళన కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కవిత. రైట్ రాజు, థ్యాంక్ యూ.